పవన్ కళ్యాణ్ రూట్ మార్చారా? ఎమ్మెల్యేపై ఫుల్ ఫోకస్ పెట్టారా? తేడా వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పుతో నేతల్లో టెన్షన్ మొదలైందా? ఇంతకీ ఎమ్మెల్యేల విషయంలో డిప్యూటీ సీఎం తీసుకుపోయే స్టెప్ ఏంటి? ఎమ్మెల్యేలు భయానికి కారణం ఏంటి? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు తన శాఖలకు సంబంధించి పాలనా పరమైన అంశాలపై దృష్టి పెట్టిన ఆయన ఇకపై పార్టీ మీద కూడా నజర్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు పాలనపై తనదైన శైలిలో గ్రిప్ తెచ్చుకున్నారు. అది ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ఆయన యాక్షన్ ఉండబోతుందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అంతేకాదు, ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో మాత్రం తేడా వస్తే తోక కట్ చేయడం పక్కాని వార్నింగ్లు ఇస్తున్నారట ఆయన. అయితే శాఖలపై పట్టు సాధించేందుకు ఇన్ని రోజులు పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద పెద్దగా ఫోకస్ పెట్టే సమయం పవన్ కు దక్కలేదు. ఇక ఇప్పుడు పార్టీతో పాటు ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారంలో పవన్ నిర్ణయానికి మిగతా ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తుందని అంటున్నారు. వాళ్లకు అంత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మరి మన బండారం బయటపడితే పరిస్థితి ఏంటంటూ కొందరు తమలో తాము టెన్షన్ పడుతున్నారట. లైంగిక వేధింపుల ఆరోపణలు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ విషయమై చాలా రోజులు మౌనంగా ఉన్న పవన్ 3-man కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఆయన శాసనసభ విప్ పదవికి రాజీనామా చేపించారు. మరోవైపు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న పోలవరం శాసనసభ్యుడు బాలరాజుకు సైతం తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారట పార్టీ అధ్యక్షుడు. 4 వారాలుగా పద్ధతి మార్చుకొని వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిజానికి ఇప్పటి వరకు చాలాసార్లు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కానీ మొదటిసారి ఎవరూ ఊహించని విధంగా 2 ఎమ్మెల్యేలను నేరుగా సచివాలయానికి పిలిచి మాట్లాడడం, తీరు మార్చుకోవాలని హెచ్చరించడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మమ్మల్ని పట్టించుకోవడం లేదులే, ఏం చేసినా చెల్లుతుందిలే అనుకొని ఇన్నాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందేమోనని కొందరు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. నెక్స్ట్ ఎవరి వంతు అని ఎవరికి వారే టెన్షన్ పడుతున్నారట. అంతేకాదు, ఎమ్మెల్యేల పనితీరు, క్రమశిక్షణ ఎలా ఉందని అధ్యక్షుడు ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పటికే అవినీతి వంటి అంశాలపై వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు లిస్టులో మా పేరు ఉందా అని ఆరా తీస్తున్నారట. నియోజకవర్గాల్లో స్థానికంగా వస్తున్న ఆరోపణలే ఎమ్మెల్యేలు ఇంత టెన్షన్ పడడానికి కారణమంటున్నారు. అయితే వాస్తవానికి జనసేన శాసనసభ్యులు చాలా మంది మీద ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇక వీటన్నిటికీ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేసే పని మొదలు పెట్టారట డిప్యూటీ సీఎం. ఎంతో నమ్మకంతో వారికి సీటు ఇస్తే పార్టీకి మచ్చ తెచ్చేలా కొంతమంది వ్యవహరిస్తున్నారంటూ పవన్ అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఇకపై నో కాంప్రమైజ్, ఓన్లీ యాక్షన్ అన్న రీతిలో ఎమ్మెల్యేలకు వార్నింగ్స్ ఇస్తారన్నది పార్టీ టాక్. మొత్తానికి పార్టీ మీద పవన్ ఒక కన్ను కాదు 2 కన్నులు వేయడంతో క్యాడర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందట. మరి సేనాని నుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.